రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసే నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నారు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఇవాళ పీసీసీ క్రమశిక్షణ సంఘం మీటింగ్ జరిగింది. కరీంనగర్ జిల్లాలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు మల్లు రవి. ఈరోజు డిసిప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది. లాంగ్ పెండింగ్ ఉన్నటువంటి కొన్ని కేసులు చర్చ చేసి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. అటువంటి కేసుల్లో ఒకటి నిరంజన్ రెడ్డి, ఆయన కేసు చాలా కాలం నుంచి ఉంది. దాని మీద నిర్ణయం చేసాము. ఇంకా దానికి సంబంధించి కొంతమందితో మాట్లాడి దాన్ని ప్రకటన చేయటం. కరీంనగర్ నుంచి కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. వారికి షోకాజ్ నోటీస్ పంపించి వాళ్ళని పిలిపించాలని నిర్ణయం తీసుకున్నాం. రేపు వచ్చేటటువంటి మున్సిపాలిటీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలో కానీ పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరుగుతాయి. పార్టీ గుర్తు మీద ఎన్నికలు జరిగి బీఫామ్ ఇచ్చినప్పుడు ఆ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఎవరైనా పోటీ చేస్తే వెంటనే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 2 సంవత్సరాలైంది. నిన్న కొత్త సంవత్సరం మొదలైంది. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు రిఫరెండం లాగా ప్రభుత్వం వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్లో జరిగిన బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నిన్న మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచుల్ని 66%, 66% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద రిఫరెండం లాగా ప్రజలు అనుకూలంగా ఇచ్చారు. ఎవరున్నా వ్యక్తులు మారుతారు కానీ ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. ఆ పదవికి రాష్ట్రం మీద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మొత్తాన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేసే హక్కు ఉంటుంది. అటువంటి పదవికి మనం గౌరవించడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రాథమిక సూత్రం. మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి డైరెక్షన్. దాన్ని మర్చిపోయి